నిన్న ఫ్రైడే శ్రావణ శుక్రవారం అని చెప్పి నేను అమ్మవారి కోసం అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. సేమియా కేసరి ఫస్ట్ ఒక బాండీలో కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అదే గీలో ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను, అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకొని ఒక పించ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా, అదైతే ఆప్షనల్. ఇంకోండి సేమియా నీట్గా ఉడికేసి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఒక 3/4 గ్లాస్ అయితే షుగరు, కొంచెం ఇలాచీ అయితే వేసాను. సేమియాకి 1కి 3/4 గ్లాస్ షుగరే వేయాలి, లేకపోతే స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. నీట్గా కుక్ అయ్యి అలా దగ్గర పడిన తర్వాత కట్టేశాను అనమాట. మనం ఆరే కొద్దీ అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత జీడిపప్పు వేసుకొని కలిపేసుకొని అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేశాను. సేమియాకి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయటం వల్ల మనం తినేటప్పుడు ఎప్పుడు తిన్నా కూడా పొడి పొడిగా ఆడుతూ ఉంటుంది. బయట చూస్తే మనకు 1కి 1 పోస్తారనమాట, అందుకొని గడ్డ కట్టేస్తుంది. చూసారా, నేను చేసి 2 hours అవుతుంది. అయినా కుక్ చేసినప్పుడు లాగా స్మూత్